ఎన్టీఎఫ్ఐ అని ఒక ప్రయత్నం చేశారు మీరు, అది ఫెయిల్ అయిందా? అది కొత్త విధానం ఎన్టీఎఫ్ఐలో చేస్తున్నది. అదే పాయింట్. ఎన్టీఎఫ్ఐ అనేది టు మేక్ పీపుల్ కమ్ అండ్ రిడ్యూస్ ద ప్రైసెస్ చాలా మంది చేస్తున్నారు అది ఇండస్ట్రీలో. అది వాళ్ళ పేరు పెట్టకపోవచ్చు, ఏదైనా మీకు ఒక మెథడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మీ ఫిలాసఫీ గురించి కొంతమంది కామెంట్ విమర్శ, ఎవరికి తెలియని అర్థం కానీ ఒక నలుగురు వెస్టర్న్ ఫిలాసఫీల పేర్లు చెప్తాడు రాము, అవి చెప్పి ఇక్కడ వీళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళకి ఏం ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు వెస్టర్న్ ఫిలాసఫీ లేదని నేనే ఊహించిన అనుకుందాం, లేకపోతే నేనే అనుకుందాం. నేనా వాళ్ళ క్వశ్చన్ కాదు, చెప్పింది ఏంటి దాని గురించి చెప్పండి. నువ్వు చెప్పింది వాడిని కోట్ చేసిందా, లేకపోతే నువ్వు చెప్పింది ఇది తప్పు అని చెప్పాలి. అప్పుడు నాకు చెప్పండి, ఒక లైన్ చెప్పండి, ఉదాహరణ ఒక లైన్ చెప్పండి, ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మీకు అర్థం అవ్వలేదు అని చెప్పారు కదా. నేను కాదు, నేను జనరల్ గా జనాలు పెళ్లి గురించి మీరు ఒక స్టేట్మెంట్ చెప్తారు, అది జనాలందరూ 80% మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏ స్టేట్మెంట్ అన్న? పెళ్లి అనేది ఇంకా అనవసరం. నేను ఇప్పుడే చెప్పాను కదా, పెళ్లి అనేది నేను రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఎక్స్పోనెన్షియల్గా డైవోర్స్ రేట్ అనేది ఎంత ఫ్రీడమ్ వస్తూ ఉంటే అంత పెరుగుతూ ఉంటుంది. అది ఆల్రెడీ నేను చెప్పట్లా, అది స్టాటిస్టికల్ ప్రూఫ్. అది దానికి కారణాలు చెప్పాను. ఎప్పుడైతే మనిషికి ఫ్రీడమ్ వచ్చిందో ఇంకొకళ్ళు దాని నుంచి ఆ ఫోర్స్కి తను తగ్గు ఉండడు. అప్పుడు అమ్మాయిలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఇంకా మొగుడి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇనిషియేట్ చేస్తారు. దట్స్ ఒక లాజికల్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ హ్యూమన్ థింకింగ్. దాంట్లో నేను ప్రిడిక్ట్ చేసేది లేదు, ఏమీ లేదు. ఇప్పుడు హైపోథెటికల్గా అనుకుందాం, అందరూ కూడా సపోజ్ మీ అంత తెలివితేటలు ఇంటెలిజెన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది సొసైటీ? ఎప్పుడన్నా ఆలోచించారా? చాలా బాగుంటుంది. ఒకసారి దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా డీటెయిల్గా? ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్, ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్స్ అబౌట్ దట్. అప్పుడు నేను విన్నంత ఎవడండు, నేను వింటాను అందరి మాటలు. ఏ మాటలు వింటాను నేను? లాజిక్ వింటాను, థాట్ ప్రాసెస్ వింటాను. సో యూ కెన్ హ్యావ్ ఎ మోర్ కన్స్ట్రక్టివ్ మూవ్మెంట్ ఫార్వర్డ్ రాదర్ దెన్ ట్రైంగ్ టు ఒక బ్లైండ్గా అంటే గుడ్డెద్దు చేర్లు లాగా వెళ్ళకుండా యు ఆర్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ ద హొరైజన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఛానలైజ్. ఆ గొడవ పరిగెట్టినట్టు కాకుండా ఈ పక్కనే ఉంది ఆ పక్కనే ఉంది అని మీకు చాయిసెస్ పెరుగుతాయి, ఆప్షన్స్ పెరుగుతాయి, అండ్ యూ క్యాన్ హ్యావ్ మోర్ డైవర్సిటీ. రైట్. రాము